ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎస్పెషల్లీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కరువు ఛాయలు అమ్ముకుంటూ ఉన్నాయి. ఎక్కడ చూసినా తీవ్రమైన నీటి కొరత. యాక్చువల్గా నీటి కొరత అనేది మేము చెప్పడం ఏమంటే, నీటి కొరత ఉందో లేదో కానీ ఆర్టిఫిషియల్ నీటి కొరత సృష్టించేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీల ద్వారా ట్యాంకర్లతో నీరు సప్లై చేయాలా అనే టైప్లో ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళందరూ దళారులు రెడీ అయిపోయి దానికి ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తూ ఉంటారు. నేను ఫస్ట్ అంటున్నా, ఇప్పుడు డ్రౌట్ అనేది ఆల్రెడీ మనకు కరువు అనేది వచ్చింది. నార్మల్లీ కరువు వస్తే ఏం చేస్తారు, క్రాష్ ప్రోగ్రామ్ అనేది పెడతారు. క్రాష్ ప్రోగ్రామ్, నేను కూడా ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్లో పనిచేశాను. క్రాష్ ప్రోగ్రామ్ అనేది పెడతారు. క్రాష్ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఏవేవి బోర్వెల్స్ డ్రై అయినాయి అనేది గుర్తించాల. గుర్తించిన తర్వాత ఆ గుర్తించిండే బోర్వెల్స్కు మనం ఏం యాక్షన్ తీసుకోవాలా, ఆ డ్రై బోర్వెల్స్ ఏమైనాయి, ఎట్లా యాక్షన్ తీసుకోవాలా అనేది కూడా గుర్తించాలి. ఒకవేళ బోర్వెల్స్ డ్రై అయినాయి, ఒకవేళ అయినాయి అనుకుందాం, వాటర్ టేబుల్స్ చెక్ చేయాలా. నిజంగానే ఈ క్రాష్ ప్రోగ్రాంలో చేసేది అదే. మేము నిజంగానే వాటర్ టేబుల్ తగ్గింటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేస్తామంటే డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కు పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందో డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కు పోతాం. డీపెనింగ్ ఆఫ్ బోర్వెల్స్కి పోయి అక్కడ వచ్చిన డీపెనింగ్ చేసేసి ఆ వాటర్ టేబుల్ను మళ్ళీ ఇది చేసేటట్టు మళ్ళీ ఇది చేస్తాం. దానికి తోడు ఈ డీపెనింగ్ చేసామంటే ఈ బోర్వెల్స్ కూడా, ఈ మోటార్లు కూడా కెపాసిటీ తగ్గుతుంది. ఇంతకుముందు బిచ్చిండే కెపాసిటీ తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ కెపాసిటీ ఉండే ఇది చేస్తే రీప్లేస్మెంట్ ఆఫ్ పంప్ సెట్స్ అంటారు. ఎక్కడైనా బోర్వెల్స్ మార్చాలంటే కూడా రీప్లేస్మెంట్ ఆఫ్ పంప్ సెట్స్ పెట్టేసి ఖచ్చితంగా మోటార్లు మార్చేసి దానికి అన్నిటిగా ఇప్పుడు ఉండే కరువుకు అనుగుణంగా మనమందరం వాటర్ ప్రాబ్లమ్స్ రిక్వైర్మెంట్ను బట్టి మనమంతా చేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకవేళ బర్డన్ కాస్ట్ అయ్యే పాట అయితే ఏదైనా ప్రైవేట్ బోర్వెల్స్ ఉంటాయి, ఆ ప్రైవేట్ బోర్వెల్స్కు టైఅప్ అనేది కూడా మనం చేసేది ఉంటుంది. టైఅప్ చేసేసుకొని వాళ్ళకు ఏదో ఒక నామినల్గా ఇంత డబ్బు అనేది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ నీళ్లను మన వాటర్ పైప్లలో పెట్టేసి ప్రజలకు మనము యాక్షన్ తీసుకొని వాళ్ళకు సప్లై చేసేదంటా ఉంటుంది. ఇవన్నీ మనం ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఇవన్నిట్లో మనం ట్రయల్స్ చేసిన తర్వాత ఏది కాని పక్షంలో అల్టిమేట్ రిసార్ట్ ఏమంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అంటాం. నీళ్లు ట్రాక్టర్లతో సప్లై చేయదంటారు. కానీ దురదృష్టం మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ మదనపల్లి మున్సిపాలిటీలో మేము చూస్తూ ఉంటే ఏమంటే ఫస్ట్ స్టెప్ ఇది ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడే ఒకటి కరువు వచ్చిందో రాలేదో, అసలు ఇది క్రాష్ ప్రోగ్రామ్ అనేది చేసినారో లేదో, బోర్వెల్స్ ఎండిపోయినాయో లేదో, ఎక్కడ కూడా ఒక టీమ్స్ తిరిగింది మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎక్కడ కూడా ఏ బోర్ చేసింది లేదు. కేవలం కూర్చొని ఈవెన్ ఆర్టిఫిషియల్ వాటర్ను క్రియేట్ చేసి నీళ్లు ఉంటే కూడా ఇవ్వనట్టు క్రియేట్ చేసేసి ట్రాన్స్పోర్టేషన్కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అనేది అక్షయ పాత్ర లాంటిది. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్కి ఎంకరేజ్ చేసింది ఎక్కడా లేదు. అదేవిధంగా పర్మనెంట్ మెజర్స్ ఏదైనా ఉంటే, సపోజ్ ఎక్కడైనా డ్రై అయిపోయినాయి బోర్లు, డ్రై అయిపోయి ఉంటే కూడా మనం పర్మనెంట్ మెజర్స్ ఎట్లా చేయాలా, ఎందుకంటే ఈ కరువులో కూడా మనము ఈ రకంగా ఫేస్ చేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ మెజర్స్ ఏ రకంగా చేయాలా అనేది కూడా ఇది చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో కూడా ఎంత కరువు వస్తే కూడా మనము ఆర్ఓ ప్లాంట్స్ అనేది ఎక్కడ చూసినా స్థాపించేసి త్రాగునీరు ఉచితంగా సప్లై చేసే ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే దొరికింది 5 సంవత్సరాల్లో కూడా. అదేవిధంగా మనం ఏం చేస్తాం, కూటమి పాలనలో ఎస్పెషల్ ఏమంటే ఈ టోటల్ వచ్చిందనో ఈ పరిపాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా శానిటేషన్, వాటర్ ప్రాబ్లం అంటే ఉంది. అదేవిధంగా వచ్చిందో శానిటేషన్ ప్రాబ్లం కూడా పీక్ ఉంది. ఎక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ శానిటేషన్ ప్రక్రియ ఏది చేయడం లేదు. ప్లస్ శానిటేషన్లో కూడా చాలామంది వర్కర్స్ ఉంటే వాళ్ళకు జీతాలు ఇవ్వక వాళ్ళు కూడా స్ట్రైకులు చేసే పరిస్థితుల్లో ఉంది. అట్లా ఈ విధంగా టోటల్ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అస్తవ్యస్తంగా తయారైపోయింది. అదేవిధంగా ఈ రకంగా జరుగుతూ ఉంటే కూడా మన స్పెషల్ ఆఫీసర్స్ కూడా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా చొరవ తీసుకునే అవసరం ఉంది ఈసారి. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం కృత్రిమంగా సృష్టిస్తూ ఉండరు. ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటే కూడా వాళ్ళు సృష్టించేసి ఇది చేస్తున్నారు. ఒకవేళ వాటర్ ప్రాబ్లం తగ్గింది, మనకు కరువు ఉంది, తగ్గిండే పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఇమీడియట్లీ మనం వచ్చిందనో ఒక క్రాష్ ప్రోగ్రామ్ పెట్టేసి ఎక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది ఏమనేది క్యాచ్ చేసి దాని ఉండగా టైఅప్ ఆఫ్ బోర్వెల్స్, ఎక్కడైనా బోర్వెల్స్ ఉంటే ప్రైవేట్ బోర్వెల్స్ మనం తీసేసుకొని ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి చూడాలి. కానీ ఎట్లా లేకుండా ట్రాన్స్పోర్టేషన్కి పోతూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యమైన పని. కాబట్టి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ, డిపిఓ గారికి కానీ, పంచాయత్ ఆఫీసర్ కానీ, స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీలో ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయించండి, ఒక క్రాష్ ప్రోగ్రామ్ పెట్టించండి, ఎక్కడ ఉండే మెయిన్ అసెస్ చేయండి. అది ఏమీ చేయకుండానే మీరు కానీ ట్రాన్స్పోర్టేషన్కి పెడితే నిజంగానే ప్రజలకు చాలా అనుమానాలు దీని మీద ఉన్నాయి. కాబట్టి మీరు 100% దీని మీద ఆలోచించి ఎంక్వైరీ చేపించేసి ఆ తర్వాత అన్ని మెజర్స్ తీసేసుకుని కావాలంటే టెంపరీ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా అరాకొరా విలేజ్ ఏదైనా రెక్టిఫై అయ్యేదానికి లేట్ అయితే అరాకొరగా ఏదైనా టెంపరీ ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. కానీ పర్మనెంట్ మెజర్గా తీసేసుకుని చేస్తున్నారు. చాలా
బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు సర్వే చేయించేసి నీట్గా ఒక అసెస్ చేసి మ్యాటర్ దీని మీద ప్రజలకు వస్తారు. శానిటేషన్ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడ కూడా విలేజెస్లో అయితే ఎక్కడ పోతే వీధి దిల్వాలు చేసే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ విలేజెస్లో ఉండే స్పెషల్ ఆఫీసర్లు కానీ, పంచాయత్ స్పెషల్ ఆఫీసర్లు కానీ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలా. మేము చూస్తూ ఉన్నాం, ఇన్ని దినాల నుండి మేము ఇక్కడ ఊర్లో తిరుగుతున్నాం, విలేజెస్లో తిరుగుతున్నాం. ఎక్కడ కూడా అరే కరువు వస్తూ ఉంది, ఏ రకంగా మనం ప్రజలకు ఆదుకోవాలా, ఏ రకంగా చేయాలనేది ఏదో అడ్మినిస్ట్రేషన్ ఏదైనా తిరుగుతూ ఉన్నారంటే ఎక్కడ కూడా తిరిగేది ఏమీ లేదు. ఏం చేస్తూ ఉంటారు ఏమనేది కూడా వాళ్ళంతకు వాళ్ళే కరువును ఏ రకంగా వారు ఇది చేస్తూ ఉంటారంటే ఏదైనా యాక్షన్ తీసేసుకొని కొంచెం కదలిక అనేది ఎక్కడ కూడా మేము చూడటం లేదు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిందో దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు అందరూ దీని మీద స్పందించేసి ఖచ్చితంగా ఒక క్రాష్ ప్రోగ్రామ్ పెట్టించేసి మొత్తం అసెస్ చేసి టైఅప్ ఆఫ్ బోర్వెల్స్కి పోయి ఏమన్నా బోర్వెల్స్ ఉండే తీసేసుకొని ప్రజలకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాను ఈ సందర్భంగా చేయాలని చెప్పేసి విధంగా డిమాండ్ చేస్తాను.